దావీదు పరీక్షా సమయాల్లో కొన్ని సందర్భాలలో దావీదు ఏమైనా తప్పిపోయాడేమో, కానీ అనేక సందర్భాలలో ప్రార్థన విజయాలు చూశాడు. ప్రార్థన చేశాడు. ఇప్పుడు అమాలేకీలు అందరూ పోయారు, పట్టుకుని పోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, రూట్ మ్యాప్ తెలియదు, ఏమీ తెలియదు. ప్రార్థన, కూర్చొని ప్రార్థన, కన్నీరు విడుస్తూ. ఎవ్వరు నాకు సపోర్ట్ లేరు, అప్పుడు ఎవ్వరు సపోర్ట్ లేరు. ఉన్న వాళ్ళందరూ రాళ్ళు వేసి కొడదాం, చంపేస్తే గొడవ తెలిపోద్ది, నిన్ను నీ ఆలోచనలు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి, అసలు నిన్ను నమ్ముకోవడమే మా తప్పు అని తిట్లు తిడుతున్నారు ఆయన. ఇంకా ఈ చెవులు వింటే, మనల్ని అనే మాటలు పట్టించుకుంటే ఇంక అంతే, మనం అన్ని షట్ డౌన్ చేసుకోవాలి. కాబట్టి అవి పట్టించుకోకూడదు. కాబట్టి విడిచిపెట్టి, ప్రభా నేనేం చేయాలి, నేను యుద్ధానికి వెళతాను, వాళ్ళు నాకు దొరుకుదురా అని అడిగాడు ఆయన. ఆయన దగ్గర యోచన, నువ్వు బయలుదేరి వెళ్ళు, నేను వారిని నీకు అప్పగిస్తాను. ఎందుకంటే ఎప్పుడూ దేవుడు పాజిటివ్గానే చెప్తాడు. నువ్వు వెళ్ళిపోతే ఫెయిల్ అయిపోతావు అని ఒకసారి కూడా చెప్పడు ఆయన. ఎప్పుడూ నువ్వు నెగ్గుతావు. నిన్ను ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేయడమే ఆయనకి ఇష్టం. కాబట్టి చెప్పాడు, ఎంకరేజ్ చేశాడు, ప్రార్థన చేశాడు కదా. ఇలా బయలుదేరి ఇలా టర్నింగ్ తిరగగానే అక్కడొకడు ఉన్నాడు. వాడు లేకపోతే ఎక్కడికైనా తిరుగుతారు వీళ్ళు, ఎక్కడికని వెళ్ళిపోయారో తెలుస్తుంది మనకి. ఈ రోజుల్లో లాగా అంత సిమెంట్ రోడ్స్, తార్ రోడ్స్ అవేం కాదు, అడవులలో పడి వెళ్ళాలి వాళ్ళు. ఏ అడవిలో వెళితే ఎటు తప్పిపోతారో ఎవరికి కూడా. ఇటు వెళ్ళారనుకోండి, చిక్కుబడిపోతే ఇంకేం లేదు. కాబట్టి ఎటు వెళ్ళారో తెలియదు. అందుకని ప్రార్థన ఏం చేస్తుందంటే మన ప్రయత్నాన్ని దాంట్లో సఫలత ఇవ్వడానికి సులభతరం చేస్తుంది.